మీ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్స్ని డిస్టర్బ్ చేస్తున్న ఒక సైలెంట్ అండ్ స్లో పాయిజన్ గురించి మీకు తెలుసా? ఐఎమ్ డాక్టర్ శ్రీహర్ష, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ బర్త్ హెల్ప్ గుంటూరు. కాన్స్టిపేషన్ ఆర్ మలబద్ధకం అంటే పొట్టి లేట్గా వెళ్ళడం అంతే కదా అనుకుంటాం, కానీ ఇది చాలా మంది ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక డైలీ స్ట్రగులే కదా. చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనలో కూడా ఉంటుంది కదా, ఎందుకంటే మనం అసలు కూర్చున్న ప్లేస్ నుండి లేగం, వాటర్ తాగం, ఫైబర్ రిచ్ డైట్ అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే గ్రెయిన్స్ కానీ అసలు తినం. అంతేకాకుండా యాజ్ అ డాక్టర్ మేము కూడా ఫర్టిలిటీ పేషెంట్స్కో, ప్రెగ్నెంట్ లేడీస్కో ఐరన్ టాబ్లెట్స్ ఇస్తాం, కాల్షియం ఇస్తాము, ఇంకా చాలా హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్స్ ఇవన్నీ వాడడం వల్ల కాన్స్టిపేషన్ మళ్ళీ ప్రెసిపిటేట్ అవుతుంది. అసలు ఈ గట్ మొటిలిటీ అనేది కాన్స్టిపేషన్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు ఈ టాక్సిన్స్, వేస్ట్ అన్ని పైలప్ అయిపోయి మన బాడీలో హార్మోన్స్ అనేది కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఆటోమేటిక్ గా వస్తాయి. ప్రెగ్నెన్సీలో అయితే పాపం వాళ్ళకి క్రాంప్స్ లాగా అంటే పెయిన్ లాగా వచ్చి వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. న్యూట్రియంట్స్ కూడా సరిగా అబ్జార్బ్ అవ్వక బేబీ గ్రోత్ లో కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయాలంటే వాటర్ తాగండి, కదులుతూ ఉండండి, ఫైబర్ రిచ్ డైట్ తినండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే స్ట్రెస్ ఎఫెక్ట్స్ యువర్ గట్ హెల్త్ కాబట్టి. సో కాన్స్టిపేషన్తో స్ట్రగుల్ అవుతూ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. ఫాలో us ఫర్ రియల్ టాక్స్ ఆన్ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ.